ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అంటించుకునే మట్టి నాకంటించే ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. మీ అమ్మ ఉత్తర ధ్రువం అయితే నువ్వు దక్షిణ ధ్రువం. మీ అమ్మ మెప్పు కోసం ఎదురు చూస్తావు గాని తను మాత్రం నిన్నెప్పుడూ మెచ్చుకోదు. మెచ్చుకోవాలన్న ఆలోచన కూడా తనకి రాదు. సారీ బాబాయ్. నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. పర్లేదు బాబు. ఒరే వదిలిపెట్రా. రాజును కొట్టినందుకే మీ అమ్మ చేతులు శానిటైజర్తో కడుక్కుంది. ఇప్పుడు నువ్వు వాటేసుకోవడం చూసిందంటే నిన్ను శానిటైజర్లో ముంచేస్తుంది. రాజు కొత్తవాడివి కాదు, ఎప్పటినుంచో ఉన్నావు. తన మనస్తత్వం నీకు తెలిసిందే కదా. బాధపడుకు, వెళ్ళు. అలాగే అమ్మా. హాయ్ నాన్న. హాయ్ ప్రేమ్. నాన్న, విలేజ్ లో ఒక పోటీలో పాల్గొన్నాను. నేనే ఫస్ట్ వచ్చాను. వావ్, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ నాన్న. నేను ఎక్కడికి వెళ్ళినా నీకోసం ఒక మొక్క తీసుకొస్తాను కదా. ఇదిగో ఈ బ్యూటిఫుల్ మొక్క తీసుకొచ్చాను. చాలా డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ గా మనం చూసే చామంతిలా లేదు. అవును నాన్న, ఇది అడవి చామంతి. అడవిలోనే పెరుగుతుందంట. రేర్ ప్లాంట్. అందుకే నీకోసం తీసుకొచ్చాను. ట్రోఫీ షోకేస్లో పెట్టాలి కదా. రే, మీ అమ్మ సంగతి తెలిసిందేగా. ఇది షోకేస్లో పెడితే ఆ షోకేస్ మొత్తం పగిలిపోతుంది. ఈ ట్రోఫీ వెళ్ళి ఏ చెత్తబొట్టులోనూ ఉంటుంది. ఓజోన్ పొరను రక్షించిన ప్రాజెక్టులో గెలిచావు కాబట్టి ఇది చెట్లకు రక్షణగా ఇలా ఉంటేనే బాగుంటుంది. ఏ పోటీలో గెలిచావో ఈ పచ్చటి మొక్కల మధ్యనే ఉంటే ఈ ట్రోఫీకి కూడా గౌరవం దక్కుతుంది. ఇది ఉండాల్సింది అక్కడ. ఈ తండ్రి ప్రేమలో కొంచెమైనా ఆ తల్లి కుండుంటే వీడెంత సంతోషపడేవాడో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.